వేసుకో. హాయ్, ఈరోజు అయితే సెల్ఫ్ వ్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది సెల్ఫ్ వ్యాక్స్ చేసుకోవడానికి ఒక చిన్న ఎక్విప్మెంట్ అన్నమాట. సో దీంట్లో అయితే ఒక వ్యాక్స్ హీటర్ ఇస్తాడు, అలాగే 2 ఫిల్లర్స్ ఇస్తాడు. ఇది రీకా వ్యాక్స్తో ఉంటాయి. దీంట్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఫ్లేవర్ కోసం మాత్రమే, కానీ లెవెండర్తో బాగుంటుంది, గోల్డ్తో బాగుంటుంది అలాంటి ఏమీ ఉండదు. ఏదైనా సరే వర్క్ చేయాలి అంటే ఓన్లీ హెయిర్ రిమూవ్ చేయడానికి, ట్యాన్ రిమూవ్ చేయడానికి మాత్రమే పనిచేస్తాయి వ్యాక్స్ అంటే. సో మనం ఏం చేస్తాము అంటే ఆ వ్యాక్స్ బాగుంది, ఈ వ్యాక్స్ బాగుంది, దీంట్లో ఈ ఫ్లేవర్ బాగుంది అనుకుంటాము. కానీ అవన్నీ ఫ్లేవర్స్ కాదు, జస్ట్ ఇది ఫ్లేవర్ మాత్రమే పెట్టాడు, లెవెండరు. సో మీరైతే మాత్రం ఫస్ట్ పౌడర్ని అప్లై చేయాలి. పౌడర్ ఎందుకు చేయాలంటే మనం చేయాల్సిన పార్ట్ని పౌడర్ ఎందుకు అప్లై చేస్తామంటే స్వెట్టింగ్ ఉండొచ్చు, తర్వాత ఆయిల్ ఉండొచ్చు, కొంచెం జిడ్డుగా మాయిశ్చరైజింగ్ చేసి ఉండి మాయిశ్చర్ ఉండి అలా ఉంటే మాత్రం వ్యాక్స్ రాదు. సో అందుకని మనం పౌడర్ని నీట్గా అప్లై చేసి మనం ఆల్రెడీ హీట్ చేసుకుంటున్నాము. హీటర్లో పెట్టి అది బాగా హీట్ అవ్వాలి. ఆ హీట్ అయితే ఆటోమేటిక్గా క్రీమీగా బయటికి వస్తూ ఉంటుంది మనం ఇచ్చేసినప్పుడు. ఇది ఇంకా హీట్ అవ్వలేదు ఇప్పుడు. సో ఇంకొంచెం సేపు హీట్ పెట్టి అప్పుడు స్టార్ట్ చేస్తాను అన్నమాట. మంచిగా హీట్ అయితే పల్చటి లేయర్ పెట్టడానికి చాలా ఈజీగా వస్తుంది. సో మీరైతే మాత్రం కొంచెం హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. అలాగే అది ఇచ్చే రీఫిల్ ప్లాస్టిక్తో ఉంటుంది కాబట్టి మీరు హీట్ చేసేద్దాం అనుకుంటే ఆ ప్లాస్టిక్ కూడా కరిగిపోతుంది. అందుకని మినిమంగా చూసుకోవాలన్నమాట. ఇలాంటివన్నీ కొంచెం సక్సెస్ అవ్వవు, కానీ పని చేస్తాయి. మనం ఇన్స్టెంట్గా కావాలి అనుకున్నప్పుడు వేరే పార్లర్ మీద డిపెండ్ అవ్వకూడదు, మనమే చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న టూల్స్ వన్స్ ఆర్ ట్వైస్ వాడడం చాలా మంచిది. సో వేరే వాళ్ళు ఇప్పుడు బ్యూటీషియన్స్ అందరూ ఎలా ఉన్నారు, అసలు ఏమీ రాకుండానే 10-15 రోజులు నేర్చుకొని పెట్టేస్తున్నారు. వాళ్ళకన్నా మీరు చేసుకుంటే చాలా సేఫ్గా ఉంటారు. సో అందుకని ఇలాంటి చిన్నవన్నీ కూడా నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీరు చేసుకోవడానికి బెటర్గా ఉంటుందని చెప్పేసి నేను ఇలాంటి చిన్న టూల్స్ గురించి, చిన్న వర్క్ గురించి చెప్తున్నాను. పెద్దవంటే ప్రాక్టీస్ వల్లే అవుతుంది. సో ప్రాక్టీస్ లేకుండా చేసుకునేవి ఇలాంటివి అన్నమాట. సో అది మెయిన్ కారణం అయితే. సో ఇలా పల్చగా అప్లై చేసి స్ట్రిప్ పెట్టి ఆపోజిట్ సైడ్లో పుల్ చేసుకోవాలి. తర్వాత కోల్డ్ కంప్రెషర్ ఇవ్వాలి ఐస్ క్యూబ్స్తో. తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు. మనం ఏదో వదిలేసామంటే మాత్రం స్కిన్ ర్యాషెస్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ హోప్ ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.